నమస్తే మన మైక్ టీవీ ముచ్చట్లకు స్వాగతం. నేనైతే సమ్మక్క సారక్కని దర్శనం చేసుకునికి అయితే వచ్చినా. మా వాళ్ళు పాట షూటింగ్ మీద వచ్చారు. అన్న జరని ఎంగిట వస్తానే అసలు జాతర ఎన్నడు చూడలే అని బ్రతిమలాడితే పట్టుకొచ్చి నన్ను కూడా కార్లో మూలకేసి దోలిచ్చిరు. ఏదైతే జాతరకు వచ్చినా మళ్ళీ జాతరకు నేను ఒకదాన్ని వస్తే అయిపోదు కదా. జాతర ఎట్లా నడుస్తుంది, ఇక్కడ సౌలతులు ఎట్లున్నాయి, స్నానం ఎట్లా చేస్తున్నారు, తిండి ఏం తింటున్నారు, ఏడవంటున్నారు, ఏడదాకా వచ్చిన సౌలతు, గవర్నమెంట్ ఎంత దాకా డెవలప్ చేసింది దీన్ని, అవన్నీ నడుచుకోనికి వచ్చినా. మళ్ళీ నేను ఒకదాన్ని నడుచుకుంటే ఎట్లా అవుతుంది చెప్పు. ఇక మియాసొంటోళ్ళు రానోళ్ళు చాలా మంది ఉంటారు కదా. నేను ఎన్నో ఏళ్ళ పుట్టినప్పటి నుంచి ఇప్పుడు వచ్చిన నా లెక్కనే చాలా మంది రానోళ్ళు ఉంటారు. మళ్ళీ వాళ్ళందరూ కనీసం ఈ వీడియో చూస్తున్నా వాళ్ళకి అర్థమవుతుందని నేను మీకు అందరికి మొత్తం ఇక్కడ ఎరక చెప్దామని వచ్చిన ఎట్లా అవుతుందని మొత్తం అడుచుకుందాం పాండ్రి. ఏం పేరు? నా పేరు సమ్మక్క. సమ్మక్క మంచిగా దేవత పేరు, దేవుని పేరే నా పేరు. అమ్మ నాయన పెట్టిన పేరా లేకపోతే నువ్వు మార్చుకున్నావా? అప్పుడు పెట్టింది. మీ కూర్చోనికి పీట గీట ఏం లేదా? అమ్మో మంచిగా పీట గీట వేస్తుంది. ముద్దుగా ముచ్చట పెడదాము. మూలికల గురించి అడుగుదాం. మూలికల గురించి అడిగి మూలికల చెట్ల కిరియలు ఇవి. ఇంత దిష్టి ఫేమస్ అంటే కదా ఈడ. ఇంత దిష్టి నదరా కళ నీడ ఇంత పిల్లలకు పెద్దలకు గాలి గీలి తగలకుండా కట్టుకుంటూ వస్తాం ఇక్కడ. ఎన్నేళ్ళకి వెళ్ళి చేస్తున్నావు? ఇప్పుడు నేను చేయబట్టా 20 ఏళ్ళు కాబట్టి. 20 ఏళ్ళు. 20 ఏళ్ళు నా పెళ్ళి అయినాక 10-15 సంవత్సరాలకు చేసిన ఈ బేరం. అప్పుడు నుంచి చేసుకున్నా. ఎంత అమ్ముతావు రోజు? ఎట్లా అమ్ముతావు? ఇక చెట్లు అది బేరం అయినంత 100 రూపాయలు కడతాం, 50 రూపాయలు కడతాం. చెట్ల కిరియ పిల్లలకు పెద్దలకు మంచిది. నరదిష్టి కడతాం. కడతాను. కట్టుకుంటే మంచిగా అవుతుందా? మంచిగా అవుతుంది. మా చెయ్యి అట్టాడిదమ్మా, మా చెయ్యి అట్టాడిది. మాది కొయ్యోళ్ళం. మా చేతి గుంట కట్టుకుంటే అరకతి బరకతి ఉంటది. డ్యూటీలు రాని వాళ్ళకు అట్లా ఏమైనా కడతారా? వాళ్ళకు కూడా కడతాం కానీ కొంచెం మంచిగా ఉంటే కడతాం. వాళ్ళకు కూడా కొంచెం 10 రూపాయలు మాకు కూడా కావాలి, వాళ్ళకు కూడా మంచిది కావాలి. అట్లా మంచిది అయితేనే కదా అన్నిటికి ఇచ్చేది మనం. అవన్నీ చెట్ల కిరియలే మొత్తం. అన్ని చెట్లే. చెట్లకి చెట్లు కదా అవి జిగురాసులో ఉడతాయి. అది కస్తూరికాయ అంటారు దాన్ని. అది పిల్లేడుగు, పిట్టకాలు, రాంబోనం, రాగాముస, తెల్లంపల్లి. మరి జాతర నడిచినాక ఎట్లా? ఇక జాతర నడిచినాక ఏం చేస్తాం మేము? చెట్ల పోటీ తిరిగి పండ్లు ఫలాలు తింటాం. మారడగాయ, టుంకి పండ్లు, ఇరికి పండ్లు అట్లా ఆడుకొని తినుకుంటా ఇంకా బతకాల్సిందే మేము ఇక్కడ. జాతర నడిచినాక వేరే జాతరలలో పోతాం, కొన్ని జాతరలలో పోతాం. పోయి వచ్చి మళ్ళీ ఇక్కడనే అడక తింటాం. ఇక్కడనే చెట్ల పోటీ అడక తినాల్సి. ఇక 2 ఏళ్ళకు జాతర ఉన్నప్పుడే మంచిగా. మళ్ళీ జాతర మాకు పండుగ. జాతర ఉన్నప్పుడే మాకు పండుగ. ఒక పొద్దులు మీరెన్నడు దర్శనం చేసుకుంటారు? దర్శనం చేసుకున్నాకనే మేము ఇవన్నీ చెట్లు పెట్టుకుంటాం. మొదలు మంచిగా దర్శనం చేసుకుని అన్ని మొక్కినాకనే మేము చేసుకుంటాం. రోజు మొక్కుతారు సమ్మక్కకి. మాకు ఎప్పుడు సమ్మక్క మా దగ్గరనే కూడా మేము ఎప్పుడు పొద్దున్న లేస్తే సమ్మక్కకే మొక్కుతాం. సార్లమ్మ సమ్మక్కకు, తల్లి దంపన్నకు మొక్కుతాం. ఇప్పుడు మంది ఎట్లా వస్తారు? మళ్ళీ జాతర చాలా అవుతారు మంది. ఇప్పుడు జాతర ఉన్నప్పుడు ఎట్లా? ఫుల్ పబ్లిక్. ఈ జనం పట్టరు ఈడ. వస్తూనే ఉంటారు. ఏడ చూడు గిరాకీ, ఫుల్ ఎక్కడ చూడు గిరాకీ. మీరు ఈడనే పుట్టి పెరిగిరావా? మేము మాకు పుట్టుడే ఇక్కడ. ఇక్కడ ఇప్పుడు ఈడ గజం అందరికి 8,000 9,000 అట్లుంది కదా. మరి మీ గిట అదే రేట్ ఇస్తారా? మీకు ఏమన్నా? మాకు ఏం లేదమ్మా, ఉట్టిగానే కూర్చుంటాం. మీకు ఉత్తిగానే కూర్చుంటుంది కాబట్టి ఇక్కడనే పుట్టి పెరిగిరు కాబట్టి ఇక అమ్ముకున్నంత అమ్ముకుని ఇచ్చేదంతా ఇస్తారు అంతే. వాళ్ళు పల్లీలు కొందామని ఆపిరు. మరి పల్లీలు అన్న దంద ఎట్లా నడుస్తుందో చూద్దాం పాండ్రి. అన్న ఏం పేరు? నా పేరు రమేష్. ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నావు ఈ దందా? 4 సంవత్సరాలు. 4 ఏళ్ళు ఇడే చేస్తావా? ఎట్లా నడుస్తుంది మళ్ళా? గిరాకీ నడుస్తుంది. ఎట్లా ఇస్తావా అన్న ఒక కప్పు? అది 20 రూపాయలు. ఓ అమ్మో గిన్నె ఎన్ని అని పడితే అన్న 20 రూపాయలు అని పడుతుంది. పల్లీలు కింటా వచ్చి 100 రూపాయలు పడుతుంది. ఎడ కొనుక్కొస్తారు ఈ పల్లీలు? ఎడ కొనుక్కొస్తారు? ఇవి ఏడ తీసుకొస్తారు? మంచిగా ఉన్నాయా? తినొచ్చునా? తినాలి. ఎడ పట్టుకొస్తావు ఇవి? వరంగల్ మార్కెట్ లో తీసుకొస్తాం. బాగున్నాయి. ఎట్లా రోజు ఎప్పుడప్పుడు ఉడకబెడతావా లేకపోతే? ఎప్పుడప్పుడు ఫ్రెష్ అయిపోతుంటాయి. ఏడు ఉడకబెట్టుకొస్తావు మళ్ళీ ఇవి? ఇక్కడ బస్ స్టాండ్ ఉంది కదా మేడం, దాని సైడ్ ఉంటాం. ఇప్పుడు ఈ ఒక్క రోజులు ఇవన్నీ అమ్ముడు పోతాయి అన్న? అమ్ముడు పోతాయి. ఎట్లా మళ్ళీ గిరాకీ ఎట్లా నడుస్తుంది? ఇంకా జాతర చాలా కాలేదు, చాలా మంది ఏమో దాని ఏం నడుస్తలే అంటారు. నీది ఎట్లా నడుస్తుంది? దాని ఏం నడుస్తా మామూలుగా పబ్లిక్ ఏం లేరు. జాతరలో అయితే మస్తు ఉంటారు, గిరాకీ బాగుంటారు. జాతర అప్పుడు రోజుకి ఎంత అమ్ముతావా అన్న? రోజుకి వచ్చి 20 40 30 కప్పులు అమ్ముతావా? రోజుకి వచ్చి
ఒక 15,000 20,000 అమ్ముతా జాతరకి. ఉత్తప్పుడు ఉత్తప్పుడు మామూలుగా 2,000 3,000 అమ్ముతారు. రోజు 15,000 అమ్ముతావు జాతర అప్పుడు. అప్పుడు బాగా గిరాక్ అవుతుంది. మరి జాతర నడిచినాక ఎక్కడ పోతావు? మా ఊరు వెళ్ళిపోతాం, ఆంధ్ర ఏలూరు. అటు వెళ్ళిపోతారు, జాతర ఉన్నప్పుడే ఇడికి వస్తారు. అవును. ఇక పసుపు కుంకుమ అమ్మటానికి ఒక అమ్మ కూర్చుంది, మళ్ళీ అమ్మటానికి పోదాము. అమ్మా ఏం పేరు? అంజమ్మ. అంజమ్మ, ఎట్లా అమ్ముతావు? ఇవి ఎట్లా ఇస్తావు? ఎట్లా అమ్ముతావు? 10 రూపాయల కోటి, 150 కోటి, 100 రూపాయల కోటి. మరి కుంకుమ ఎట్లా పెడతావు? 10 రూపాయలది, 5 రూపాయలది, 20. కొంటురా మంచిగా అవుతుందా మళ్ళీ గిరాకి? ఇయ్యాలనే పెట్టి ఇక ఎవ్వరిని చూడు దంద మంచిగా అయితేలే బిడ్డ అని చెప్తారు. మళ్ళీ దంద ఎట్లా గిట్ల ఎందుకు? మంది బాగానే వస్తారు. మంది బాగా వచ్చి వీళ్ళు కొనే మంది కాదురా, ఆ దేశం మంది ఏవి కొన్నా పసుపు కుంకుమ కొనడానికి ఆలోచన వేరు కదమ్మా. కొనరు వాళ్ళు. అమ్మకు పెట్టేదే ఈ పసుపు కుంకుమ వచ్చేటోళ్ళే కొంటారు, వాళ్ళే కొంటారు ఏవైనా కానీ. వీళ్ళు ఇప్పుడు వచ్చేటోళ్ళు ఉట్టిగానే ఉట్టిటోళ్ళే. ఆ దేవుని మొక్కలు తీసి ఇంత తింటారు, చప్పలేకపోతారు. ఇక 20 రూపాయలు 10 రూపాయల కుంకుమ గిడ కొనుక్కోరు. కొనరు ఎవరో వెనకటి పెద్ద మనుషులు 10 రూపాయలు ఇట్లానే పెద్దోళ్ళు ముసలోళ్ళు గాలిగిలు కొను రే ముత్తైతనం పోతుంది అంటే గాలిగి కొంటారు. దేవుని దగ్గరకు వచ్చి కొనుక్కపోవాలి అని కొంటపోతారు. కానీ ఈ వయసు వాళ్ళకు ఇది పట్టించుకోరు. ఈ సుధర్ వాళ్ళు ఇక్కడిక్కడ వాళ్ళకు కొనరు. అక్కడ వాళ్ళు ఆదేశ వాళ్ళు వస్తేనే అన్ని అయినా వాళ్ళకైనా చెట్టులకైనా చేసేటోళ్ళకైనా. మరి ఫోటోలు ఈ కుంకుమ అంటే గుర్తుగా ఫోటో కొనుక్కుంటారు. ఒక్కడు కొనుక్కుంటే 10 ఏళ్ళు దాచిపెట్టుకుంటారు వాళ్ళు. ఇక అక్కడ ఎట్లా నడుస్తుంది? మనం నడవదు కానీ ఇక వాళ్ళకి ఆ దేశ పళ్ళు వస్తేనే అంటే ఈ దేశ పళ్ళు కొంటలే అంటున్నారు. ఆ దేశ పళ్ళు వస్తేనే వాళ్ళకన్నా ఇచ్చేదానికన్నా చేసేదానికన్నా 60 డజను ఇట్లా కొనుక్కొని పోతారు వాళ్ళు. ఎట్లా అమ్ముతావు? ఎట్లా ఇస్తావు? ఒక్కొక్కటి పెద్ద చిన్న అన్ని ఒకటే రేటా? 100 రూపాయలు ఒకటి, 200, 500 ఇట్లా ఫోటోని బట్టి రేటు. రోజుకి ఎంత? ఇప్పుడు ఎంత అమ్ముతున్నావు? రోజుకి ఎంత అమ్ముతున్నావు? ఇంకా ఇయ్యాలనే పెట్టినరా? ఇయ్యాలనే పెట్టినావా? జాతర అప్పుడు ఎట్లా అమ్ముతావు? జాతర అప్పుడు అమ్ముతావు 2,000 3,000 1000 ఇట్లా. ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నావు నువ్వు? నేను 50 ఏళ్ళ కంచె. 50 ఏళ్ళ నుంచి ఫోటోలు అమ్ముతున్నావా? ఇంత కుంకుమ పెట్టుకోవచ్చు నన్ను అసలుకి ఏం లేదు. ఇగో అమ్మతా, నేనైతే కుంకుమ తీసుకొని పెట్టుకుంటున్నా. ఇక పోయేస్తాం అలా. ఇక అందరు నడుచుకొని వస్తాయి. ఎట్లా అవుతుంది జాతర. చూసావా కుంకుమ పెట్టుకోగా నా ముఖంలో కాలు వచ్చిందట అవ్వటుంది. ఇట్లనే పోయేస్తాం అలా. ఇగో ఇక్కడ కోడి సాఫ్ చేస్తున్నాడు, చూద్దాం దాన్ని. నాకేం పేరే? నరేందర్. నరేందర్, మంచి యూత్ పేరు పెట్టుకున్నావులే. ఎట్లా నడుస్తుంది దంద? ఎట్లా నడుస్తుంది అలా? పర్లేదు, మంచిగా నడుస్తుంది. ఎట్లా రోజు ఎంత అమ్ముతున్నావు? ఎన్ని కోళ్ళు అమ్ముడు పోతాయి? రోజు 30 కోళ్ళు అమ్ముడు పోతాయి. రోజు 30 కోళ్ళు అమ్ముడు పోతాయిలే. ఎట్లా ఎట్లా కోసిస్తావు? కోడిని బట్టి ఉంటది. అంటే కోడి అమ్మేసి ఇచ్చేస్తావా లేకపోతే నువ్వు? ఎక్కడున్న వాళ్ళు కూడా కొయ్యదోర్లు ఇక్కడికి వస్తారు. మా జాతర అయినాక ఎవరి ఇళ్ళకి వాళ్ళు ఎట్లా మరి మీరు పైసలు ఎట్లా తీసుకుంటారు? తీసుకుంటాం, ఇచ్చే వాళ్ళు 50 ఇస్తారు, మూలికలు ఇస్తుంటాం అంతే. అంటే మనం డిమాండ్ చేస్తారా? డిమాండ్ ఏముండదు, ఇచ్చిన కాడిగా వాళ్ళ మనసు మొక్కుబడి. జాతర చాలా ఎట్లుంటది? అమ్మ దయ ఎట్లుంటది? ఏం బాగుంటది, అందరు బాగుంటారు. పిల్ల తల్లి ఒరి కాబట్టి ఎక్కడ అన్న మీకు జాతర అయిపోయినాక మీకు ఉపాధి ఎట్లా? మరి జాతర ఉన్న రోజులు అంటే మంది ఇక్కడ వచ్చిపోతుంటారు కదా, జాతర అయిపోయినాక ఎట్లా? ఆ ఊర్లు తిరుగుతాం. అప్పుడప్పుడు ఇచ్చేవాళ్ళు మీలాంటి వాళ్ళు ఉంటారు కదా, దొరలు, పెద్ద పెద్ద దొరలు ఇచ్చేవాళ్ళు 150 ఇస్తారు. నమ్ముతారా మళ్ళా? అందరు కొంతమంది మూఢనమ్మకాలే గివేంది గవే. నమ్మకం అది, నమ్మకం. నమ్మే వాళ్ళు నమ్ముతారు, నమ్మకం వాళ్ళు నమ్మరు. దేవుని సాయం. మీరు వాళ్ళ దగ్గరకు పోతారు లేకపోతే వాళ్ళకి ఇట్లా ఇప్పుడు తోపండి ఊరు తిరుగుతుంటాం. మీలాంటి వాళ్ళు ఫోన్ చేసి పిలుస్తాం, పల్లెటూరులో పోతుంటాం. ఓకే. ఇగో మనతో మనతోని పోలీస్ సార్లు ఉన్నారు. మళ్ళీ బందోబస్తు ఎట్లా పెట్టిరు ఏంది అన్ని సార్లు అడుగుదాం. సార్ ఏం పేరు సార్? సాంసారం. ఎట్లుంది మరి బందోబస్తు ఎట్లా చేసిరు? సార్ పోయిందట, అలా పెద్ద సార్ నమస్తే పెట్టిండు. చెప్పండి సార్. ఇక్కడ బందోబస్తు అంతా మేడారం జాతర బాగా, జనం కూడా బాగా వస్తున్నారు. మీకు ఎన్నేళ్ళ నుంచి డ్యూటీ? ఎప్పటికి ఇన్నే పడుతుందా డ్యూటీ? మేము 10 రోజుల నుంచి వచ్చినాం. 4 రోజుల నుంచి 10 రోజులు రిలీఫ్. ఎట్లుంది ఇప్పుడు హడావిడి? ఎట్లుంది అంగం? ఎట్లుంది? మంది బాగా వస్తారా? జనం బాగా వస్తున్నారు. మరి జాతర చాలా ఇంకెట్లా వస్తారు? జాతర అప్పుడు బాగా వస్తున్నాము. మొత్తం 19వ తారీఖు నుంచి బాగా జనం వస్తారు. ఏమన్నా కష్టాలు ఏమన్నా అనిపిస్తున్నాయి సార్? మరి మీకు తిండి నీళ్ళు అంత బ్రహ్మాండం. మరి మీ వసతి ఎట్లా? సౌలత్ ఏడా అనుకుంటారు? బాగుంది అంత. మరి పెద్ద పెద్ద లోలన్న వచ్చి పోయారా ఇప్పటిదాకా? సీతక్క కాకపోతే ఇంకా వేరేటోళ్ళు వాళ్ళన్నా? ఇంకా వాళ్ళు రాలేదు.
ఇక మరి జాతర ఇప్పుడు ఇప్పుడు ఉన్నంత బలగమే ఉంటుందా లేకపోతే జాతర సైన్ ఇంకా మంది వస్తారా? పోలీసు వాళ్ళు ఇంకా మస్తు మంది వస్తారు ఇంకొస్తారా? బాగా వస్తారు. ఇప్పుడు 19వ తారీఖు నుంచి మంచి బాగా. అవ నాకు పీట గీట వేసింది ముద్దుగా కూర్చుంటా ఇక నేను కూర్చొని మాట్లాడతా. ఏం పేరవా? నా పేరు సమ్మక్క. సమ్మక్క పేరు పెట్టుకున్నావులే. దందా ఎట్లుంది? దందా గట్ల నడుస్తున్నా మంచిగా. ఎన్నేళ్ళ నుంచి పెట్టినావు ఇది దందా? ఎన్నేళ్ళు అవుతుంది? 10-20 సంవత్సరాలు. 20 ఏళ్ళు అవుతుంది. 20 ఏళ్ళ నుంచి ఇదే దందా చేస్తున్నావు? మీ అమ్మ మీ అమ్మమ్మ మా బాపులు తాతలు ముత్తాతల నుంచి మొత్తం ఇదే దందా. మీ పెళ్ళైనాక మీ ఇంటి అయినతో కూడా ఇదే దందా చేస్తారా? మీ ఇంటోళ్ళు కూడా అత్త ఇంటోళ్ళు కూడా? పిల్లలు రా ఉన్నారు. ఎట్లా మరి ఎట్లా అమ్ముతావు? ఎట్లా ఇస్తావు ఇవి? ఇవి చెట్ల మందులు గాలికి గత్తరకు చేతుబాడకు నదరకు కందిష్టికు అనుకున్న పనులు కావాలంటే మనం జరగాలంటే పిలిస్తే పోవాలి, పిలిస్తే రావాలి. అసలు కూడుకుంటే ఆలే వస్తారా లేకపోతే మీరు చెట్టు మన దగ్గర పెట్టుకుంటే ఆలే వస్తారు. ఇవి గుర్తుపడతారంట. గుర్తుపట్టిన వాళ్ళు గుర్తుపట్టి కొంటారు. రాగాముస పరాముస అత్తపత్తి మాజోడు మరలు మాతంగి పిల్లేడుగు పిట్టకాలు మంది ఇంకా ఇంకా చాలా కాలేగా జాతర మళ్ళీ ఎట్లా నడుస్తుంది ఇప్పుడు? వస్తుంది మంది వస్తారు. మరి జాతర చాలా అయినాక ఎట్లా ఉంటుంది దందా? ఫుల్ దందా. రోజుకి ఎంత అమ్ముతావు మళ్ళా? రోజుకు 10,000-15,000. రోజుకు ఒక్కొక్క షర్ట్ ఎట్లా ఇస్తావు? చెట్టు అంటే మన చెట్టు బట్టి ఉంటది. అది మన మంచిది ఉంటది చెడ్డది ఉంటది. మంచిదానికి రేట్ ఎక్కువ, కొద్ది తక్కువ దానికి రేట్ తక్కువ. చెడ్డ దానికి రేట్ ఎక్కువ. చెడ్డవి కూడా కొంటారు ఉంటాయి. ఇక మంచిగా కొంటారు చెడ్డవి కొంటారా? మళ్ళీ అవతల వాళ్ళు అమ్ముకుంటారు కదా. నీ తాన కొనుక్కొని పోయి మళ్ళీ అమ్ముకుంటారు. మళ్ళీ వాళ్ళ సొంతం కొనుక్కోరు. వాళ్ళు ఇంట్లల్లో కూడా పెట్టుకుంటారు రా. ఎంత మంచిది కందిష్టికు. ఇవన్నీ ఏంది నరదిష్టి కందిష్టి మన పోలికలు వట్టివి అనుకుంటాం. ఎందుకు వాడతారు అసలు ఇవన్నీ? మంచివేరా పందేసేటి. అంటే బాలింతలకేస్తారు చూడు మందులా మన ఇంట్లోకే పందేస్తాయి. ఇంట్లో ఏం దిష్టి రాకుండా షెడ్ పిల్లలకైనా పెద్దోళ్ళకైనా దానికి పందేస్తాయి. కుర్రకొండ మామ చేయి చూస్తే అంతరం కడుతోళ్ళం కాదు. మేము చెయ్యే చూడం. కొయ్యోడు ఎప్పుడు ఇప్పుడు వస్తారు కదా ఇట్లా పలానది కావాలి ఇది కావాలని వాళ్ళు ఎట్లా ఎట్లా కొనుక్కోపోతారు? మేము చెప్తాము ఏది దేనికి ఎందుకు అనేసి వాళ్ళు మీరు చెప్తారా? ఇప్పుడు మరి జాతర చాలా అయినాక ఎట్లా అమ్ముతావు మరి? అమ్ముతా వాళ్ళే వస్తారు నా దగ్గర. ఇప్పుడు జాతర అయిపోయినాక ఇప్పుడు జాతర ఉన్న రోజులు మంచిగా నడుస్తుంది అందా. జాతర అయినాక ఎక్కడ పోతారు? మేము పోతాం శ్రీశైలం. ఇక ఇవే అమ్ముకుంటే బతుకు తెరవి ఇది. జాతర ఉన్న రోజులు ఈడ మళ్ళీ వేరే జాతరలో కాడ పోతారా? భద్రాచలం మానంది వేరే వేరే అక్కడ కూడా పోతారు పెద్ద పెద్ద. ఇవే ఇదే దందని ఇవి తీసుకోమనిస్తారా? ఇవి అమ్మనిస్తారా? ఎటువంటి రూల్స్ అవేం అవుతాయి? ఎన్నో గుట్టల పోటీ తిరిగి తెచ్చి ఇస్తాం. మీరే పోయి తీసుకొస్తారు లేకపోతే మీరు మేమే అడవిలో పొడి తిరుగుతాం. అమ్మాస బట్టి తీస్తాం. ఒట్టి అప్పుడు తీయం. ఇవి అమాస బట్టి తీస్తారు. మనం తీసినాం అనుకో మన ఇంటి కూడా మంచిగా జరుగుతుంది. అమాస బట్టి చెట్ల మీదకి వెళ్ళి అమాస బట్టి తీస్తారు. ఉత్తప్పుడు తీయం. ఇవి అడవిలోనే దొరుకుతాయి. అడవిలో దొరుకుతాయి. ఏడ దొరుకుతాయి. అవి పనికిరాని చెట్లు అంటాం కానీ పనికి వచ్చేటి. మరి గవేంటి అట్లా స్టార్ మార్కులు ఉన్నాయి గవి? అవి తీసుకుపోతారా? ఒక్కొక్కటి తీసుకొని పోతారా? అక్క ఏం పేరు? సాఫియా. సాఫియా. ఎట్లా నడుస్తుంది దంద? ఎట్లా నడుస్తుంది? మంచిగా నడుస్తుంది. మీ పిల్లగాడా? అవును. ఏం పేరు? ఇషాక్. ఎట్లా నడుస్తుంది? అంతంత మాత్రం. అంతంత మాత్రం. మరి మంది బాగానే వస్తారు కదా అక్క? వస్తున్నారు కానీ అంత అయితలేదు కదా. ఇప్పుడు స్థలాలు కొనాలి పెట్టాలి అంటే స్థలమే 30,000. స్థలంకే బాగా ఖర్చు అవుతుంది అంట మస్తుగా. మరి జాతర టైంలో ఇసుక పోసినంత మంది వస్తారు. ఇసుక పోసిన రాలేదు కదులుతాను కూడా జాగా ఉండదు. అప్పుడు అవుతుంది. ఎందుకంటే చెప్పాలి అవుతుంది. ఆ తల్లి దేవాల మేము అమ్ముకొని పోతాం. ఇక్కడ మంచిగానే అమ్ముకొని పోతాం. ఎన్నేళ్ళ నుంచి పెడుతున్నావు ఇక్కడ? మేము బాగా సంవత్సరాల నుంచి అది మేము చిన్నప్పటి నుంచి ఇక్కడనే. ఎక్కడ ఉంటారు మీరు? మేము ఇటు సైడ్ లోపలికి ఉంటాం. ఇది మా అత్తమ్మ వాళ్ళది. ఇది మీదేనా? ఇక్కడనే ఉంటారు. వలస వచ్చుడు ఏముండదు. ఏం లేదు. మరి జాతర అయిపోయినాక మీకు ఉపాధి ఎట్లా? మళ్ళీ బతుకు తెరవు ఎట్లా? ఇదే చేస్తాం. ఇంటికి వెళ్ళినాక ఇక్కడ ఎక్కడైనా జాతర కాదాక ఇప్పుడు జాతర అయిపోయినాక ఇక్కడ ఎవ్వరు రారు కదా. ఇది అంతా కాలు అయిపోతుంది కదా. మళ్ళీ ఏడ పెడతారు? మళ్ళీ వేరే ఊరికి వెళ్ళి పెట్టుకుంటాం. వేరే దగ్గర పెడతారు కానీ ఎప్పటికీ ఇదే దందా. ఇదే దందా మాది. ఎట్లా ఇస్తావు? ఈ బొమ్మ బాగుంది. ఎట్లా ఇస్తావు ఇది? 150 రూపాయలు. ఏమన్నా బేరాలు గిరాలు ఆడతారా? ఏం ఆడం. ఫిక్స్ రేట్. ఫిక్స్ రేటు. ఇక కొంటే కొనుర్రి లేకపోతే లేదు. ఫిక్స్ రేటు. ఇప్పుడు మాకు వచ్చే దాంట్లో ఏం లేదు కదా అక్క. 10 రూపాయలు 5 ఒక బొమ్మ ఎంత మిగులుతుంది? మాకు మిగిలి 5 రూపాయలు మిగులుతాయి. 30 ఒక దాంట్లో 30 వస్తాయి, ఒక దాంట్లో 5 రూపాయలు వస్తాయి, ఒక దాంట్లో ఏం రావు.
ఇక కొనుక్కున్న వాళ్ళ దాన్ని బట్టి వచ్చిన వాళ్ళ దాన్ని బట్టి. అంతే. అన్న ఏం పేరు అన్న? మహేష్ అమ్మ. ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నావు ఈ దందా? ఏంటి ఇవన్నీ క్లిప్పులా? కిప్పులమ్మ ఇక అరేకి మళ్ళీ సామానా? 10 రూపాయలే ఉంటుంది. ఎట్లా పోతుంది మళ్ళీ దందా ఎట్లా నడుస్తుంది? అమ్ముడు పోతున్నాయా? మనుషులు వస్తే కదా అమ్ముడు మరి జాతర చాలు కాకముందుకే మంది ఎక్కువయ్యారు, మస్తు మంది వస్తురని మొత్తం ఏడ చూడు అదే పోయిన నిండిపోతుంది. సంవత్సరం వచ్చారు కానీ ఈ సంవత్సరం అంత జనాభా లేరు. వస్తున్నారు పోతున్నారు. ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నావు నువ్వు ఈ దందా? నేను 3 సంవత్సరాల నుంచి చేస్తాను. 3 ఏళ్ళు మంచిగా ఉందా? 3 ఏళ్ళు అంటే అక్కడక్కడ జాతరలు అవుతా ఉంటది, లేదంటే లేదు. మరి ఈ తాప ఎట్లుంది అంటావు? మళ్ళీ ఏమన్నా ఇవాళ అమ్ముడు పోయినాయా? ఏముందమ్మా 10 రూపాయలు అంటే రోజుకి మినిమం మేము ఊరు తిరిగి దానికి వెళ్ళినా ఒక్కొక్క జాతరకి రోజుకి 5,000 6,000 దొరుకుతుంది. 200కి మించి దొరకట్లా. ఇవి ఒకటి రోజ్ ఫ్లవర్, ఇవేమో కలర్ పువ్వులు ఉన్నాయి. ఎట్లా ఇస్తావు ఇవన్నీ? ఎట్లా? ఎంత 10 రూపాయలు ఏదైనా 10 రూపాయలు. ఇక అయినా కొంటలేరు. కొంటలేదు. అది చూస్తున్నారు, ఇది పొద్దు వద్దులే అని చెప్పి వెళ్ళిపోతారు. ఈ 10 రూపాయలు పెట్టి నీకు ఆలోచన చేస్తున్నారా? అదే చూస్తున్నారు, చూసి ఇది ఎందుకులే చల 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 అంటారు. అంటే ఏమన్నా బేరం గిరాలు ఏమన్నా ఆడుతురా? లేదమ్మా 100 రూపాయలు ఏమో దొరికింది అంతే, ఇంకేం లేదు. అడుగుతారా? 5 రూపాయలకి ఇయ్యరాదు, 2 రూపాయలకి ఇయ్యరాదు, 20 రూపాయలకి 3, 15 రూపాయలకి 3 అంటారు. ఒకటి 5 రూపాయలకి. ఏమనుకుంటున్నావు? ఇక మళ్ళీ దాన్ని ఇప్పుడు జాతర స్టార్ట్ అయితే ఇక అవుతుంది అనుకుంటున్నా గిరాకీ? అందుకే కూర్చున్నాం, ఆ జాతర స్టార్ట్ అయ్యాక ఏదైనా అవుతుందేమో అని చెప్పి కూర్చొని చూస్తున్నాం, ఏదైనా వస్తుందో లేదా. రోజుకి ఎంత అమ్ముతావు అన్న? రోజుకి మినిమం అయితే ఇక్కడ అయితే 200కి మించి దొరకదు, లేదంటే 300. అంతకు మించి ఇక్కడ ఏం వ్యాపారం లేదు. జాతర చాలా అయితే అప్పుడు మంది బగ్గొస్తారు కదా, అప్పుడు వస్తే అవుతుందేమో 2,000 3,000 రూపాయలు వస్తాయి. 1000 మీదనే అమ్ముతావు అమ్ముతాడు. కానీ ఇప్పుడు 200. 200. అయ్యో ఏం కాదు, జాతర చాలా అయినాక చేద్దాం. ఇక్కడ పక్కనే ఇంకా గాజులన్న కూడా ఉన్నాడు, క్లిప్పులు భగవాన్లు అన్న అయిపోయినాయి. హిందీ మాట్లాడతాడట అన్న, మాట్లాడదాం తి. ఇక అన్న తెలుగులో చెప్తాడు. బాయ్ క్యా నామ్ హై? गौतम। कैसे है धंधा? कैसा? ये धंधा नहीं, बिल्कुल क्या भी नहीं। काईको? ये 100 रुपए का बॉक्स है, हाँ। उसको 50 रुपए पूछते, क्या करना? फिर देते तुम? नहीं काई देते, देते? काय को देना, नहीं देना। बॉक्स हाँ। से व्यापार नहीं हुआ, फोन ही नहीं हुआ अभी, क्या करना? बोले व्यापार चलता चलता, हाँ। ऐसा बोलते। अभी तो कुछ आदमी भीड़ ही नहीं है तो कैसे चलेगा, ऐसा रहता है। జంబన్న వాగు కాడికి అయితే వచ్చినాం. మళ్ళీ ఇక్కడ ఫస్ట్ అమ్మని దర్శనం చేసుకోనికి రావాలంటే ఇక్కడ గుండ్లు కొట్టించుకున్నాకనే తానాలు చేయాలి కదా. మళ్ళీ గుండ్ల కాడ సౌలత ఎట్లుంది, ఏం చేస్తారు? ఇగో మనం గుండ్లు కొట్టించుకునే స్థానం కాడికి వచ్చినాము. పాన్రి అన్నలను అడుగుదాం, అన్నలు ఉంటారు కదా, ఇక మాట్లాడతారేమో చూద్దాం, ఎంతో కొంత మాట్లాడిపిద్దాం. అన్న ఏం పేరే? హుస్సేన్. హుస్సేన్. ఎంత మంది ఎట్లా వస్తారు? బాగానే వస్తున్నారు మేడం, జనాలు బాగానే ఉన్నారు. కూర్చోవచ్చునా? కూర్చోండి. ఎట్లా మళ్ళా రోజు ఎంత తీసుకుంటారు ఒక్క గుండుకి? 100 రూపాయలు తీసుకున్నాం మేడం. మరి ఇప్పుడు అంటే మంది ఎవరు కానొస్తలేరన్న, ఎందుకు ఇట్లా? ఇవాళ మంగళవారం కదా మేడం, అందుకని ఇవాళ జనాలు లేరు. మళ్ళీ బుధవారం గురువారం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు జాతర చాలా కాకముందుకి మంది బాగానే వస్తారు కదా, వచ్చిన వాళ్ళు అందరు గుండు కొట్టించుకుంటారా అన్న? అట్లా లేదు మేడం, ఎవరి ఇష్టం వాళ్ళు. మొక్కిన వాళ్ళు వాళ్ళు చేయించుకుంటారు. ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నావు అన్న నువ్వు ఇక్కడ? ఇక్కడ మేడం 25 సంవత్సరాలు నేను చేస్తాను. ఇక పుట్టినప్పటికే లేనా లేకపోతే? లేదు, మాది ములుగు సింతకుంట మాది. ఈ పైసలు ఎట్లా అన్న? ఇప్పుడు నీది ఒక్కొక్క గుండుకి నీకు ఇట్లానే తీసేసుకుంటారు, లేకపోతే టెండర్ ఏమన్నా? టెండర్ ఏమి ఉండదు మేడం, ఇక మా మంగళూరులకు గుండుకు 100 రూపాయలు తీసుకుంటాం. అంటే ఇప్పుడు నీ దగ్గరికి ఇంతమంది, నా దానికి ఇద్దరే వచ్చారు, ఆయన దానికి మంది రాలేరు, గట్లేమన్నా లొల్లిలు పంచాలు ఉంటాయి. ఇప్పుడు బయట అన్ని దుకాణాలతో మాట్లాడితే టెండర్ ఉందంటారు, మాకు ఇచ్చినవి అమ్మాలంటారు, మరి మీకు ఎట్లుంటది? లేదమ్మా, టెండర్ అంటే అది మన పెద్ద ఇంటికెళ్ళి ఉంటాయి కదా లేడీస్, అవి వాళ్ళు పాట పాడుకుంటారు. పాట పాడుకొని వాళ్ళ టెండర్ వాళ్ళు తీసుకుంటారు. ఇంటికెళ్ళతో మీకు సంబంధం ఉండదా అన్న? ఉండదు మేడం. ఈ ఇంటికెళ్ళి ఇవి గిట్ట అమ్ముడు పోతాయా తిరుపతి లెక్క? పెద్ద ఇంటికెళ్ళి అమ్ముడు పోతాయి. మరి జాతర అప్పుడు మంది ఎట్లుంటారన్నా? నీకు కనీసం తినని నీకు తీరికైనా ఉంటుందా? అప్పుడు ఉండదు మేడం, 2 రోజులు మాత్రం తినని కూడా తీరిక ఉన్నది ఉండదు, అంత రిస్క్ ఉంటుంది మేడం. అప్పుడు కూడా సేమ్ రేటా లేకపోతే రేట్ ఏమన్నా? సేమ్ రేట్ మేడం, అదే 100 రూపాయలు తీసుకుంటాం. తీసుకునే వాళ్ళు 150 కూడా తీసుకుంటారు. ఈ గుండ్లు కొట్టుకురు అన్నలేడు, అన్నలు కాకలు తాతలు తమ్ముళ్ళు అందరు గుండెడ కొట్టుకుంటారు. గిడ కళ్యాణ కట్టు ఇడ పెట్టిర్రు, ఇక్కడ చూపించిన. మళ్ళీ అక్కల చెల్లెలు తానాలు చేసినాక వాళ్ళకి మార్చుకొని నీకు ఎట్లుందో చూద్దాం దర్రి. ఇక మొత్తం చూపి కొడతారు. మళ్ళీ అక్కలు తానం చేసినాక ఏం చూపిస్తామని నన్ను కొడతారు, మా కెమెరామ్యాన్ కొడతారు. చూద్దామని వచ్చినాం. ఇప్పుడైతే సౌలత్ మంచిగానే చేసారు. అప్పుడు అంటే చీరలు అడ్డం పెట్టుకొని ఒకరినొకరు అడ్డం నిలబడి మార్చుకునేటోళ్ళు. కానీ గవర్నమెంట్ అయితే మంచిగానే చేసింది, వీళ్ళకి జర నీట్గానే ఉంది చూస్తానికి. కాకపోతే ఎక్కువ మంది పట్టరు, అంటే ఒకలేనికి ఒకరు సౌలత్ చేసుకుంటూ పోవాలి. అయిపోయింది. మనం ఇప్పుడు వాగు చూద్దాం.
మనం వచ్చిందే వాగు ఎట్లుంది ఏంది కథ అని నడుచుకొని వచ్చినాం. వాగు కాడ అయితే నీళ్ళు అయితే వాగులు ఏం లేవు. ఇగో ఎవ్వరు చూడు గీ పంపుల కింద గిడ నల్లల కింద తానాలు చేసి అటెనక పోయి ఆడ మార్చుకుంటారు. చూద్దాం ఇక పోయి అక్కడ వెనకాల గడ గుర్రం ఉంది నడుచుకుందాం పాంతి గట్ లోపలికి పోదాం. నీళ్ళు లేవు, నీళ్ళు బోలు లేవు కాబట్టి నడుచుకుంటా కూడా పోవచ్చు. గుండ్లు కొట్టుకునే చూపించిన, తానాలు చేసినాక మార్చుకునే చూపించిన. ఇక్కడ ఆటలు కోసినట్టున్నారు. ఇక అక్కడ పోయి నీళ్ళు అయితే ఏం లేవు వాగుల మొత్తం చూసినా కూడా ఏడలేవు. ఇక నల్లల కిందనే తానాలు చేస్తారు అక్కలు, చెల్లెలు, అన్నలు, తమ్ముళ్ళు, కాకలు, అందరు ఇన్నే తానాలు చేస్తారు. ఇక అటు ఇటు చేసి మనకి దాటుదాం. ఇక దాటి వస్తలేదు, ఎట్లా దాటుతురు అదేవిడ చీర కట్టుకుంటే కదా దాటుడు కష్టమవుతుంది. నీళ్ళు చూడు ఎంత మంచిగా ఉన్నాయో, మురికి నీళ్ళు కావు, మంచి నల్ల నీళ్ళు మంచిగా ఉన్నాయి, తాజాగా ఉన్నాయి. నీళ్ళు అయితే మంచిగా చేయొచ్చు దానం, మంచిగా మురికి పోతుంది. పాండ్రి ఇక కింద పడో మీద పడో ఎక్కుదాం. ఇక ఏం చేస్తాం, అటు ఇటు చేసి అయితే అది ఎక్కిన చూస్తే చిన్నగానే ఉంది కానీ అలా జారి పడితే కాలు ఇరుగుతట్టే ఉంది ఆడ. నీళ్ళు అయితే మస్తు తాజాగా ఉన్నాయి. నీళ్ళు మంచిగా తానం చేయొచ్చు ఇడికెళ్ళి. ఇక వాగుల నీళ్ళు ఏమని బాధపడిన వాళ్ళకి ఈ పంపుల కింద మంచిగా నిమ్మలంగా తానం చేసుకొని అమ్మలను చూసుకోవచ్చు. ఇక చూద్దాం ఇక్కడ ఇంకా ఏమేమి ఉన్నాయి. ఇక్కడ గుర్రం ఉంది, నాకు మస్తు ఇష్టం గుర్రం అంటే, చిన్నప్పుడు ఎప్పుడో చూసిన. చూద్దాం, అన్నతో మాట్లాడదాం అసలు ఏమది, ఎందుకు తెచ్చినాడు, ఏమది అన్న. కోమలి, దీని పేరు కోమలా, నీ పేరు ఏం పేరు? కరుస్తుందా అన్న? అట్లా చూస్తుంది అగరు ఏమో, నాకు భయం అవుతుంది. మైక్ తింటుంది అట్లా, నవ్వుతుందా? అయ్యో 2 పళ్ళు ఎట్లా చూపిస్తుంది. ఏం తింటది అన్న, ఏం తింటది, ఏం తింటది? దానా. ఇక్కడికి తీసుకొచ్చే, ఎందుకు తీసుకొచ్చారు? ఫోటో వాళ్ళేనా? జనాలు ఎవరన్నా గుర్రం మీద దిగాలని కోరుకుంటే దాని మీద కూర్చొని ఫోటోస్ ఫోటో తిప్పుతారా ఏమన్నా? ఇట్లా తిప్పే వస్తా ఫోటోలు. నేను ఫోటోగ్రాఫర్లో, ఫోటోగ్రఫీ లేక గుర్రం మీద ఫోటో తీస్తాను. మీకు కెమెరామెన్ వాళ్ళు మన? ఆహా, మీ వాళ్ళేనా మొత్తము? మీ ఇంటామేనా? ఏం పేరు అక్క? జానకి. ఎన్నేళ్ళ నుంచి వస్తారు ఇడికి? జనంతకి దియరాదు కానీ వస్తలే మొత్తం దాని చాటుకు కూర్చున్నావు. మంచిగా అనిపిస్తుందా జాతర? ఎన్నేళ్ళ నుంచి వస్తారు మీరు? 4వ జాతర. మరి ఎట్లా నడుస్తుంది, అందెట్లా నడుస్తుంది? రోజు ఎన్ని అమ్ముతారు? ఒక ఫోటోకి ఎంత తీసుకుంటారే? ఓ గిట్లుందా? గిట్లా ఒక ఫోటో ఉంటే 100 రూపాయలు. ఎంతమంది అన్న దిగని? ఒకళ్ళకే. గ్రూప్ ఫోటో దిగితే ఎంతమంది అన్న దిగురు కానీ ఒక ఫోటోకి 100 రూపాయలు. ఎంతసేపట్లు ఇస్తారు ఫోటో? వెంబటే ఇచ్చేస్తారు 1 నిమిషంలో. చూసిరా ఎంత ముద్దుగుందో, మంచిగా అనిపిస్తుంది. నాకైతే ఎక్కడానికి అదృష్టం లేదు. వచ్చిన వాళ్ళు ఎవ్వరు మలవకుంటే ఎక్కుండ్రి. మేము మళ్ళీ కడతాం 100 రూపాయలు. నాట అక్కలకు కూడా మంచిగా ఇంత ఉపాధి కల్పించిన వాళ్ళం అవుతాం. మంచిగా ఎక్కురి పోయేస్తా. గట్లా చేస్తావు? కరుసవేమి బాగా చెప్తుందా? నవ్వుతున్నట్టే నీ 2 పండ్లు. నాకు కుక్క పిల్లలు అంటే ఇష్టం తాత. కుక్క పిల్లలు అయితే మంచిగా ఉంటాయి. ఇవి అలవాట్లేదు కదా మీకు. మంచిగా ఎన్నేళ్ళ నుంచి ఉంది మీ తాన? 3 ఏళ్ళు అవుతుంది. చిన్న పిల్లని కొన్నారా పెద్ద? పోయేటప్పుడు ఎట్లా తీసుకుపోతారు మన? కిరాయి మాట్లాడుకొని తెచ్చుకొని మళ్ళీ ఇక్కడ దింపి మళ్ళీ వెళ్ళేటప్పుడు అదే ఆటో. ఇది మరి జాతర అయిపోయినాక ఏం చేస్తారు దీన్ని? మళ్ళీ భద్రాచలం రామాలయం దగ్గర డైలీ ఇక మీ అమ్మడే ఉంటది. ఇక అమ్మ జాతర అంతా చూపించిన. కోమలి మంచిగా దోస్త్ అయింది నాకు. కోమలి అయిపోయింది. కూలని ఉన్నాడు ఇక్కడ, మాట్లాడదాం. అన్న ఏం పేరు అన్న? నా పేరు చిన్న మేడం. ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నావు దందా? నేను ఇక్కడ చేయబట్టి దాదాపు 10 సంవత్సరాలు చేస్తున్నాను. ప్రతిసారి వస్తాను. మళ్ళీ జాతర రోజు ఎన్ని మూరలు అమ్ముతావు? అదే పొట్ట తిప్పులు అమ్మేది అమ్మ. మేము 1000 రూపాయలు అమ్ముకుంటాం. ఏడికి వెళ్ళేస్తావు అన్న పువ్వులు? విజయవాడ. పువ్వులు విజయవాడకి వెళ్ళి వస్తాయా? అవును, విజయవాడ నుంచి వస్తాయి, బెంగళూరు నుంచి వస్తాయి. ఎన్ని రోజుల ముందు వస్తాయి అన్న? ఒక 2 రోజుల ముందు వస్తాయి. వాడిపోవా మళ్ళా? ఇక లాస్ ఏమైనా ఉంటుందా అన్న? గిరాకీ లేనప్పుడు. ఇప్పుడు పబ్లిక్ తక్కువ, జాతర టైంలో ఒక పబ్లిక్ బాగుంటుంది. జాతర టైంలో మంచిగా తీసుకుంటారా? ఎన్నేళ్ళు కాబట్టి నువ్వు ఇది అంతా చేయబట్టి? 10 సంవత్సరాలు. మరి ఇది అయిపోయినాక? ఫస్ట్ నుంచి మేము చేయబట్టి 30 సంవత్సరాలు పూల వ్యాపారమే. పూల వ్యాపారమే. ఇప్పుడు ఇది అయిపోయినాక ఈ జాతర వచ్చినాక ఎక్కడ తీసుకుపోతారు? ఇంటికి వెళ్ళిపోతాం. ఇంటికాడ అమ్ముకుంటాం. ఇంటికాడ అమ్ముతారు. జాతర ఉన్నప్పుడు మీకు వేరే జాతరలలో తిరగరా? తిరుగుతాం, అన్ని జాతరలు తిరుగుతూ ఉంటుంది. ఎట్లా మళ్ళా మూరెట్లా? 20 రూపాయలు. ఇప్పుడు దాకా నేను వస్తాప్పుడు 10 రూపాయలే అంటే ఇవిగా ఇప్పుడు వాడిపోయినాయి అమ్మా. ఇయ్యో మూరి. ఫోన్ పే ఉందా? ఉందమ్మా. 20 రూపాయలు 10 రూపాయలు ఇమ్మంటారా? 10 రూపాయలు చాలుతి.
థ్యాంక్స్ అన్న. నేనైతే పువ్వులు కొనుక్కొని పెట్టుకున్నా. మీరు ఇటు ఇక్కడ వచ్చినప్పుడు పువ్వులు కొనుక్కోరు. ఇక పువ్వులు అన్నతో మాట్లాడినా, పువ్వులు కొనుక్కున్నా, పువ్వులు గిట్ట పెట్టుకున్నా. మంచిగా ఉన్నానో లేదు చెప్పురి, కింద కామెంట్ బాక్స్లో చెప్పురి. ఇక మళ్ళీ అరుచుకుందాం పాండ్రి మెల్లగా. ఏం పేరు? వెంకటేశ్వరరావు. ఎన్నేళ్ళ నుంచి పెట్టినావు దుకాణం? దుకాణం ఇది 3వసారి పెట్టి. అయితే నేను చిన్నప్పటి నుంచి వస్తానే ఉన్నా, జాతరకి చిన్నప్పటి నుంచి వస్తానే ఉన్నా. ఈడ సొంతమేడా? సొంతం నేను పుట్టిందేమో కోటగడ్డ, ఇప్పుడు ఉండేదేమో రాజపేట, మంగపేట దగ్గర రాజపేట. అంతా ఎట్లా నడుస్తుంది మళ్ళా? ఇప్పుడు ఒక మాదిరిగా నడుస్తుంది. జనం ఎక్కువ రావట్లేదు ఇయ్యాడు, అందరూ ఇళ్ళ కాడి నుంచే తెచ్చుకుంటున్నారు. ఎట్లా అమ్ముతావు? జతలకి ఇస్తావా ఒక్కొక్కట? కాయ లెక్కనే. కాయ 50 రూపాయలు. కాయ 50 రూపాయలు. కాయకి ఏమన్నా జోడిస్తావా? గాజులు, అగరబత్తులు, పసుపు, కుంకుమ అన్నేసి ఇస్తావా? అగరబత్తులు, పసుపు, కుంకుమ మొత్తం కలిపి 50 రూపాయలు. మళ్ళీ అలాగే ఏముండదు? అలాగే ఉండదు, మనకి టెండర్ ఇక్కడనే ఉన్నది. ఆ పాక టెండర్. మరి బెల్లం ఎట్లా అమ్ముతావు? బంగారం ఎట్లా ఇస్తావు? బంగారం కేజీ వచ్చి కేజీ కాదు, ముద్దలు లెక్కిస్తాం. 100 రూపాయలు ఒకటిను, 50 రూపాయలు ఒకటి. అమ్ముడు కాదన్న, దేవుంటానే కదా సబ్బులు షాంపూలు వాడితే ఏమన్నారా? అందరు చేస్తూనే ఉన్నారు కదా, సబ్బులు షాంపూలు అన్ని తీసుకొచ్చి. ఎట్లా మళ్ళీ 10 రూపాయలు కదా సంతూర్ సబ్బు? ఎంతకి ఇస్తావు నువ్వు? 10కే ఇస్తావు. ఏం మిగిలేదు ఇక వీటి మీద. ఇంకా ఇప్పటికే జనం ఇది 5 రూపాయలే కదా, 10 రూపాయలు తీసుకుంటాను. అట్లా 5 రూపాయలు 10 రూపాయలు తీసుకుంటావా? ఇప్పుడు గజం ఎంత? నీకెంత పడ్డది ఇక్కడ గజం? 8,000 పడ్డది. 8,000 గజం. ఎన్ని దినాలు ఇట్లా ఇస్తారు? ఇట్లా 8,000 ఒక నెల రోజులు. జాతర అయిపోయి 25 తోటి అమ్మవారు వెళ్ళిపోద్ది కదా, 26న బిస్తర్ కట్టుడే. ఇక ఉండలేము. ఇక జాతర అయిపోయినాక ఎక్కడ మళ్ళా ఉపాధి? ఎక్కడ? ఇంటికి రాజపేట. అక్కడ ఏం చేస్తావు ఇంటికి పోయినాక? వ్యవసాయం. ఇక జాతర ఉన్న దినాలు ఇక్కడ జాతర. జాతర చాలా అయినాక ఎట్లుంటారన్న మంది బాగానే వస్తాను. అయిపోయింది దుకాణాలతో అయిపోయింది. మరి ఇక్కడ పోలీస్ బందోబస్తు ఎట్లా పెడుతురు? పోలీసు వాళ్ళు అంతా ఇప్పుడు వీళ్ళంతా చల్లగా నిమ్మలంగా కాపాడుకొని నిమ్మలంగా జాతర చేసుకొని పోయారంటే పోలీస్ సార్లే కారణం. కాబట్టి సార్ మొదలైతే మీకు సెల్యూట్ సార్. చెప్పురి ఎట్లుంది దంద? ఎట్లా మీరు ఎట్లా దందలు ఎట్లా కాపాడుతురు? ఇక్కడ చేసుకునేటోళ్ళ దొంగతనాలు తింటానాలు ఏమైనా అవుతుంది? అయితే అన్ని తీసుకుంటారు, అయితే మాది యాక్చువల్ ఏంటంటే చెక్ పోస్ట్ డ్యూటీ. మాది చెక్ పోస్ట్ డ్యూటీ. అయితే ఓన్లీ విఐపీస్ ఎప్పుడు వచ్చి మాకు సెట్లో చెప్తారు. సెట్లో చెప్పగానే మేము ఏం చేస్తాం, రూట్ క్లియర్ చేసేస్తాం. విఐపీ సార్ పొలం పంపించి ప్రయత్నం చేస్తాం అనమాట. వెళ్ళిపోతే క్లియర్ చేసుకుంటాం అనమాట. ఇప్పుడు మరి ఇక్కడ లొల్లి బిల్లులు ఏమైనా అయితే ప్రస్తుతం కానీ కూడా చూస్తాం, చూడటానికి పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. మీకు మళ్ళీ తిండి ఎట్లా మాకు అకామిడేషన్ ఇస్తారా? మంచిగా ఉంటుంది. జాతర వచ్చినాక జాతర అప్పుడే డ్యూటీ పడుతుందా లేకపోతే ఎప్పటికీ? జాతర అప్పుడే పడతాం. జాతర అప్పుడు డ్యూటీ పడుతుంది. ఎన్ని దినాలు పడుతుంది? అంటే దాదాపు టర్నింగ్ డ్యూటీస్ అంటే 7 days అట్లా ఇస్తారు. 7 days పడుతుంది. 7 రోజులు వారం ఉంటారు. వారం ఈడ మళ్ళీ పోయి మళ్ళీ వస్తారు. డ్యూటీ చేసుకోవాలి. ఆడ చేసుకొని మళ్ళీ ఇడికి వస్తారు. ఇప్పుడు బందోబస్తు ఎట్లా పెట్టింది మళ్ళీ? ఎక్కువ మంది రాలేరు కదా, ఎట్లుంది బందోబస్తు? అంటే మంది ఎక్కువ ఉన్నప్పుడు బందోబస్తు ఎక్కువ పెడతారమ్మా, తక్కువ ఉన్నప్పుడు కొద్దిగా తగ్గిస్తారు. చాలా అయినాక ఎవరన్నా ఇంకా పోలీసు వాళ్ళు దిగుతారా? దిగుతారమ్మా. స్టార్ట్ అయినా మంచిగా లేడీ కానిస్టేబుల్ ఏడగానే వస్తలేదు మళ్ళీ. ఉన్నారు లేడీస్ టెంపుల్లో ఉన్నారమ్మా. టెంపుల్ గట్టి దగ్గర ఉన్నారు వాళ్ళు కూడా మంచిగా డ్యూటీ చేస్తారు. చాలా కష్టపడి పెద్ద పెద్ద లెవెల్ వచ్చారు మళ్ళీ ఇప్పటిదాకా. సీతక్క వచ్చింది కదమ్మా. సీతక్క తర్వాత రేవంత్ రెడ్డి సార్ వచ్చింది. రేవంత్ రెడ్డి వస్తారా? మీకు రాలేదు, ముఖ్యమంత్రి గారు వస్తారు. ఆయన వాళ్ళు వస్తారు. ఎవరికి ఇచ్చారు నిలువెత్తు బంగారం? ఏం పేరు అన్న? శ్రీనివాసరావు. ఏం మొక్కినావు? మొక్కిందా? పానం గిట్ట మంచిగా లేకుండా ఇవ్వాలని పిల్లలు ఉన్నారా? పాప మ్యారేజ్ అయిపోయింది, 2 పిల్లలు. బాబు అమెరికా వెళ్ళాడు, ఎందుకో ఇవ్వాలనిపించింది, ఇచ్చేసాడు. మంచిగా అనిపిస్తుందా వాళ్ళ? ఇది 3వసారి వచ్చాడు. అనుకున్నాయి అన్న అవుతున్నాయి మొక్కినాయి. ఈమె మీ అక్క అవుతుందా? మీ అక్క అవుతుందా? మీ అక్క పిచ్చలు ఎక్కడికి వెళ్ళి వచ్చి రావు అడుగుడు మర్చిపోయా. హైదరాబాద్ మనకాడనే. హైదరాబాద్లో అలవాలా? సుచిత్ర అలవాలా? సుచిత్ర అలవాళ్ళ కాడికి వెళ్ళి వచ్చి ఎట్లా వచ్చింది మళ్ళా? ఎట్ల బండి టాటా చేస్తా కారా? ఇక ఎడ్ల బండ్ల మీద వచ్చేటోళ్ళు ఎడ్ల బండ్ల మీద వస్తారు. ఎడ్ల బండ్లు అంటే నవ్వుతున్నది అక్క. కార్లనే. ఇక ఎంతమంది వచ్చారు మొత్తం?
ఆ. మరి తిండి ఎట్లా పండుకున్నాడు ఎట్లా తానాలు మన ఆడ ఎట్లున్నది తానాలు చేసే కాడ మరి బట్టలు మార్చుకోనికి మంచిగా ఉన్నదా ఆడోళ్ళకి ఏం గలీజ్ విలేజ్ ఏం లేదు అయితే బాగుంది ఆ. ఇక మంది ఎక్కువైతే అటు సందు ఉండదని జల్ది వచ్చి పోయిరా మరి ముక్క సుక్క మంచిగా తెచ్చుకురా ఆ, సుక్క నీకు ఒకళ్ళు తెచ్చుకుంటే అయిపోతుంది అన్న అలాగే కళ్ళు సుక్క తేవాలి కదా కళ్ళు సుక్క తాగరా వీడికి వచ్చిన వాళ్ళందరూ కళ్ళు సుక్క తాగేపోతారు కదా ఇక తెప్పి కూర్చొని తాగుదాం ఆ, ఇక మరి యాటని కోసిరా కోడిని కోసిరా మా అన్నయ్య వాళ్ళు కూడా వచ్చారు చేరియాలకి వెళ్ళి వాళ్ళు ఈడనే కొన్నారా లేకపోతే తెచ్చుకురా అది గిట్ట అక్కడ ఊర్లోకి వెళ్ళి తీసుకొచ్చారు వాళ్ళతో మేము జాయిన్ అవుతాం మనతోటి ఈడ అన్నలు ఉన్నారు సైకిల్ మీద వచ్చారట జాతరకు అన్న ఏం పేరు దేవుల ఏడికెళ్ళి వస్తారు నెక్కుడ దీక్షకు ఉంటుంది నెక్కుడ మండలం దీక్షకు ఉంటుంది ఎన్నేళ్ళ సంది వస్తారు ఇట్లా సైకిల్ మీద ప్రతిసారి గుడికి వచ్చేది కానీ ఈసారి సైకిల్ మీద సైకిల్ యాత్ర చేస్తాం సైకిల్ యాత్ర చేస్తారు మంచిగా అనిపిస్తుందా మంచిగా ఏం మొక్కినావు కోరిన కోరికలు తీర్చే తీర్చే దేవత మనం అనుకోకుండా ఏం కోరినా తీరుతుంది దేవత పెట్టినావా బంగారం పెట్టినావా మళ్ళా బంగారం పెట్టాలి మా వాళ్ళు వస్తున్నారు ఓ మీ వాళ్ళు అందరు సైకిల్ మీద వస్తారా లేదు లేదు వేరే వెహికల్స్ మేమే సైకిల్ మీరే ఇట్లా మొక్కిర్రా ఎన్నేళ్ళ సంది వస్తారు జాతరకి నాకు 18 సంవత్సరాలు చూసి అనుకునే అన్నీ అవుతున్నాయి మళ్ళీ ఇక్కడికి వచ్చినాక మొత్తం అయితే. ఏం మొక్కినావి నా కోరికలు అన్నీ తీరినాయి తీరినాయి పెళ్ళిళ్ళు బిడ్డల కొడుకుల పెళ్ళిళ్ళు అందరు పెళ్ళిళ్ళు అయినాయి అంత మంచిగా చల్లగా చుట్టాలి చల్లగా చూస్తే చాలని వచ్చాను జాతరలకు ఇప్పుడే ఒక బస్సు దిగింది దర్రి బస్సులో వచ్చేటోళ్ళతో మాట్లాడదాం మళ్ళీ ఎట్లుంది ఏంటి కథ బస్సులో మంది లేరు కదా డ్రైవర్ సాబ్ తో మాట్లాడదాం సాబ్ డ్రైవర్ సాబ్ ఏం పేరు ప్రభాకర్ అండి ప్రభాకర్ వెనకకు జరుగురు జరంతా తిన్నారా మంచిగా తిన్నారా జాతర ఎన్నో సంది చేస్తారు ఈ డ్యూటీ ఎప్పుడు జాతర డ్యూటీనా లేదండి మాది ఎక్కువ హైదరాబాద్ ఉంటాయి కానీ ఇప్పుడు మాత్రం జాతర తిరుగుతున్నా ఎట్లు మళ్ళీ రద్దు ఎట్లుంది ఆడోళ్ళకి ఫ్రీ బస్ అయిన కాంచెల్లి లొల్లీలు పంచాలు అవుతున్నాయి కదా మీ బస్సులు ఏమైనా అయినాయి కదా మా బస్సులో అయితే ఏం కాలే బస్సులు ఏం కాలే ఏం కాలే మరి రద్దు ఎట్లుంది ఇక ఇంకా ఇప్పుడు స్టాల్ నార్మల్ ఉంది ఇప్పుడు నార్మల్ గా ఉన్నది ఆ. ఇంకొక తర్వాత 4 రోజులు మంది అయితే మంది ఎక్కువ అవుతారు ఇక ఆడోళ్ళు వస్తురా మంచిగానే వస్తుంది మొగోళ్ళకి కూర్చోనికి ఉంటుందా కొంచెం తక్కువ మరి నువ్వు తొలకొచ్చినావు మీ ఇంటి వాళ్ళని జాతర చూడటానికి ఇంకా రాలే ఇక అప్పుడు అలా వస్తారు ఇక నువ్వు చూడంగా అయిపోతుంది అయిపోయిన మనిషి ఇక అందరిని తొలకరావాలి ఇంకో 4 రోజులు అయినాక అందరిని తొలుకొని వస్తావు ఇక అప్పుడు ఏం పేరు సరోజన ఏం మొక్కినావు మళ్ళీ నువ్వేం మొక్కినావు నేను కాళ్ళ దగ్గర చల్లగా ఉండాలి తల్లి నీ బాంచాను నా బిడ్డ కొడుకు నౌకరు రావాలి మళ్ళా మేక పిల్లని పట్టుకొని వస్తానని మొక్కిన తల్లికి మేకపిల్లని పట్టుకొని వస్తాను అత్తానని మొక్కిన నౌకరు అత్తే బిడ్డ కొడుకు వచ్చిరా మళ్ళా బిడ్డ అల్లుడు వచ్చిరా వచ్చిండ్లు ఎట్లా వచ్చిరావు అడగలే వాళ్ళు పోయిండ్లు బస్ కాడికి ఎట్లా వచ్చారు బస్సులో వచ్చిరా లేకపోతే బస్కే బస్ మళ్ళా బస్సు ఫ్రీ ఆధార్ కార్డు తెచ్చుకున్నావా తెచ్చుకుని ఆధార్ కార్డు వచ్చిన కాంచెల్లి జాతరలు తిరుగుతురా మంచిగా తిరుగుతాను ఇట్లా సీట్ దొరికిందా మళ్ళా సీట్ దొరికింది సీట్ దొరికింది బస్సులు మంచిగా వస్తున్నాయి మంచిగా వస్తాయి మళ్ళీ అప్పుడు జాతర చాలా అయినాక ఇంకెట్లుంటది ఇక్కడ ఇక్కడనా అప్పుడు కూడా అట్నే వస్తాం వీటికి ఎంత తీసుకురు ఈ టెంట్లకి మేము వట్టినే ఉన్నాం అబద్ధం ఎందుకు ఇప్పుడు అయితే ఏం తీసుకోలేదు జాతర టైంలో అప్పుడు వసూలు చేస్తారు అప్పుడు చెప్తారు కావచ్చు వండుకురా మంచిగా వండుక తిన్నారా తిన్నాం మళ్ళీ వస్తారా మళ్ళీ జాతరశాల అయినాక వస్తారా ఇప్పుడే అప్పుడు మంది ఉన్నారని ఇప్పుడే వచ్చి పోయిరా ఇప్పుడే ఇక మంది ఉంటారని భయానికి వచ్చినాం భయానికి వచ్చి పోయిరా పండుగ గుడికాడికి పోదాం గప్పుడు వచ్చినాం నిన్న రాత్రి 3 అయింది మేము వచ్చేసరికి దేవున్నే దర్శనం చేసుకోవాలి ఇప్పటిదాకా ఆటోలు వీటోలు ఏం తిరుగుతున్నాయి మనిషికి అసలు నిలబడ సందలేదు ఇక్కడ ఇప్పుడే ఇట్లుంటే ఇంకా జాతర చాలా అయినాక ఎట్లుంటుందో పర్రి గుడికైతే పోదాం మనం దర్శనం చేసుకుందామని నేనైతే బెల్లం కొనుక్కున్నా నెత్తి మీద పెట్టుకున్నా ఇస్తాం ఇక బంగారాన్ని సమర్పించి నా మొక్కు తీర్చుకుంటే ఇంత దూరం వచ్చిన 20 ఏళ్ళకి వచ్చిన నేను పుట్టినప్పటి నుంచి మా వాళ్ళకి ఎవ్వరికి తెలియదట మేడారం జాతర తెలియదు జాతర అయితే మొత్తం చూపించిన అంతా అయిపోయింది అందరితో మాట్లాడినా కదా ఇప్పుడు నేను ఎంజాయ్ చేస్తానికి వచ్చిన జేఎన్టీ వీళ్ళు ఎక్కుతానికి వచ్చిన పాండ్రికి ఎక్కుదాము ఇప్పటికే మస్తు లేట్ అయింది పొద్దుగాల వచ్చినా అసలు జాతర ఎక్కలే ఏమెక్కలే ఓయబ్బో ఎక్కినా ఓయమ్మో మంచిగా కూర్చున్నా నాకైతే భయం అవుతున్నది ఇక సమ్మక్క సారక్కనే దిక్కు మంచిగా కొంగు చెక్కుతున్నా
ఇక పట్టుకుంటున్నా అంటే కింద పడ్డా కూడా కూర్చునే లేదు, అందరి కింద ఊసిపోయి పడ్డా కూడా నేను వాడికి ఇప్పుడు మంచిగా కూర్చున్నా. సమ్మక్క సారక్క మీరే దిక్కిగా పోయామో నన్ను కింద పడకుండా చూడుర్రి. ఇది చాలా కాక ముందుకే భయం అవుతుంది. చాలా ఎదురో దేవుడా అయ్యాడా ఇంత మీది కాపినాడు, నాకు నిజంగానే భయం అవుతుంది. నేను దిగుతా ఎగిరినా అన్న గీడ ఆపినాడు ఏంటన్నా దోమలు చూడు ఎట్లా కారుస్తున్నాయో. వద్దంటే ఎక్కిపించిన ఊరికే అన్న చెప్తే జేంటి వీళ్ళు ఎక్కుతాను. అయ్యో ఇంత స్పీడ్ పోతున్నది చూడు. అన్నా నీకు దండం పెడతా అన్న ఆపన్నా. అన్నా అమ్మ ఏమదన్నా ఇది అన్న ఆపన్నా. అయ్యో గిడ ఆపమంటే మీద ఆపినాడు. మళ్ళోపారి నా జీవితంలో ఈ జేంటి వీళ్ళు ఎక్కయ్యా పోరగాళ్ళు ఎవరన్నా ధైర్యం ఉంటే వచ్చి ఎక్కుండ్రి, నేనైతే ఎక్కమ్మా. ఓయ్యా ఏమది గిట్లున్నది జేంటి వీళ్ళు అని కుక్క మొత్తుకున్నట్టు మొత్తుకుంటే ఎక్కిపించినారు గిట్లనా. ఆగమాగం అవుతున్నది. తిని జేంటి వీళ్ళు అయితే ఎక్కకూరో పోరలు, మీకే చెప్తున్నా. జేంటి వీళ్ళు ఎక్కడ తిన్నదా ఆయనగా అక్కుతారు ఆడని. అయ్యవతను ఎక్కువ నన్ను ఒకదాన్ని చేసి ఎక్కిపించారు. నేను ఇంకా దింపుతలేరు చూసిర్రా అందరు దిగిరు. దింపురే అయ్యా ఆపుండ్రి. అయ్యడా ఏమైందిరా అయ్యా నన్ను దింపుతలేరు ఇంకా. అన్నా నన్ను దింపురా అన్న, మళ్ళీ ఇంకోసారి జేంటి వీళ్ళు అన్న దింపురి. ఓయమ్మని ఓయమ్మ బతికి బయటపడ్డరా దేవుడా. ఓయమ్మ బతికి బయటపడ్డరా దేవుడా. ఇంకోసారి మళ్ళీ ఈ జేంటి వీళ్ళు ఎక్కయ్యా. ఈ జేంటి వీళ్ళకో దండం అమ్మ, అన్నిటికో దండం. అయ్యా తాగినట్టు సొలిగినట్టు అవుతున్నది, పానమంతా తాగకముందే ఎక్కింది.